సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని, ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిరోజు సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సీఎం సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనా పరంగా పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే తనను గెలిపించిన ఓటర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సాధించారు ఐటీ మంత్రి నారా లోకేష్. ప్రతిరోజు ఉదయమే ప్రజా దర్బార్ నిర్వహించి మంగళగిరి వాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనస్సు గెలిచిన యువనేత నారా లోకేష్ ఎన్నికల తర్వాత మరింత వేగం పెంచారు. ఇటీవల ఎన్నికలు రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా యువనేత లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదుడుగా నిలిచారు. సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనస్సు గెలిచారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయ దుందుబి మోగించిన లోకేష్ ప్రజలకు మరింత చేరువుగా వెళ్లేందుకు ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా ఉండవల్లిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం సామాజిక మోసంపై చేశారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సామాజిక న్యాయం చేయాల్సింది పోయి అందరికీ మొండి చేయి చూపించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకొచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం.
ఉండవల్లి సెంటర్లో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఉదయం 2 సూపర్ బజార్లో మోడల్ డైరీలో సుమారు 2 లక్షల నగదును చోరీ చేశారు దొంగలు. ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు ఉన్న రాజధాని గ్రామాల్లో పోలీసులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన కూర్చొని తాళాలు కోసి దొంగతనాలు చేశారు. 3 యువకులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీటీవీలో రికార్డైంది. స్థానిక దొంగలే దొంగతనం చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. మాది భార్గవి జనరల్ స్టోర్స్ అండి, ఉండవల్లి సెంటరు. మేము ఎప్పుడు పొద్దున్న 5 గంటలకల్లా షాప్ తీస్తామండి. ఈరోజు క్యాజువల్గా మామూలుగా వచ్చి షాప్ తీద్దామని చూసేళ్ళకి ఆ పాలు తీసుకొచ్చి షాప్ తీద్దామని చెప్పి చూస్తే 2 తాళాలు పగలగొట్టు ఉన్నాయండి. ఇది చూసి వెళ్ళి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. ఆ తర్వాత వారేమో టచ్ చేయకుండా షట్టర్ లేపి ఏమేమి పోయినాయో చూసి చెప్పమన్నారు. ఇక లోపల చూస్తేనేమో ఆ గొల్లపూడిలో కట్టాల్సిన ఒక 50,000 నిన్నటి కౌంటర్లో ఇక 14-15,000 ఏమన్నా ఉంటాయండి సార్. అది కరెక్ట్గా అయితే అమౌంట్ తెలియదు, కానీ ఒక 60-65,000 వరకు ఉంటాయండి మొత్తం. ఇక అట్లా మనీ తీసుకుని లోపలంతా ఆగమాగం చేసి ఇది చేశారండి. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చడం జరిగిందండి. మార్నింగ్ 5:30కి మేము షాప్ తీస్తామండి. షాప్ తీసి వచ్చేటప్పుడు షట్టర్ తాళాలు లేవు, డౌట్ వచ్చింది మాకు కొద్దిగా. ఈలోపు పక్క షాప్ ఆయన కూడా పోయినాయని చెప్పి అన్నాడు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు దాదాపు 1,00,000 రూపాయలు లోపు ఉంటాయండి అమౌంట్. లోపలంతా చిందరవందరగా పడి ఉంది. అవన్నీ ఫోటోలు తీసి సీసీ క్యామ్ ఫుటేజ్ అన్నీ పోలీస్ స్టేషన్లో మేము సబ్మిట్ చేశాము. వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, శాసన మండలిలో బలం ఉందని చిలక పలుకులు పలుకుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ అధికారమని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నాడని, నాయకులు క్యాడర్ వెళ్లిపోకుండా ఉండేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 1 టౌన్లోని తన కార్యాలయంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జగన్ అమరావతిని చంపేందుకు శాసన మండలిని రద్దు చేయాలని అన్నారని, రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేకపోయారని విమర్శించారు. ఆనాడు ఎమ్మెల్సీగా తాను కూడా సభలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించామని, ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీకి బలం ఉందని చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. 5 ఏళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారం వస్తామని కలలు కంటున్నాడని, అధికారంలో ఉండి కూడా 5 ఏళ్లు కళ్లు మూసుకున్నాడని విమర్శించారు. జగన్ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, జగన్ ఇప్పటికీ భ్రమలో బతుకుతున్నాడని వ్యాఖ్యానించారు. క్యాడర్ వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ మాటలు చెబుతున్నారని అన్నారు. పేదలకు పెన్షన్ విషయంలో కూడా జగన్ రాజకీయం చేశాడని, చంద్రబాబు ఒక్కసారిగా పెన్షన్ 4,000 చేశారని గుర్తు చేశారు. శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకు మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే అక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలినైతే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడో, ఏ మండలిలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి, మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. విజయవాడ, ముంబై విమాన సేవలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లంనేని బాలశౌరి చొరవతో ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు సాయంత్రం బాలశౌరి దీనిని ప్రారంభించనున్నారు. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లంనేని బాలశౌరి చొరవతో ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు సాయంత్రం బాలశౌరి దీనిని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం ముంబై నుంచి బయలుదేరే ఈ విమానం సాయంత్రం 5:45 గన్నవరం చేరుకుంటుంది. అనంతరం ఇక్కడి నుంచి తిరిగి రాత్రి 7:10 బయలుదేరి ముంబైకి 2 గంటల్లో చేరుతుంది. ఎయిర్ ఇండియా
AI 599 సర్వీస్లో 180 సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీస్ ద్వారా ముంబైకి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని బాలశౌరి వెల్లడించారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటి పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వామ్యం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతోంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవన్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణాల పనులను టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, IoT పరికరాలు, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాలి. ఈ నెల 19న క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేయనున్నారు. 30న ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపిక చేయాలి. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి. జూలై 30న క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. IoT పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్డింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి. ఆగస్టు 10న క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్త పరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆగస్టు 15న మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలి. సెప్టెంబర్ 21న పుర, నగర పాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నందమూరి నగర్, సత్యనారాయణపురం రాత్రి వేళల్లో ఇంటి బయట పార్క్ చేసిన కొందరు యువకుల బైకులను చోరీ చేసి పరారయ్యారు. ఈ చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో దొంగలు హల్చల్ చేశారు. కొంతకాలంగా బైక్ చోరీలపై పోలీసులు పట్టించుకోవటం లేదని, దొంగలపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్లో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2024ను రేపు నగరంలోని 25 కేంద్రాల్లో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడలోని పరీక్షా కేంద్రాల్లో మొత్తం 11,112 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న యూపీఎస్సీ పరిశీలకుడు సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రిలిమినరీ పరీక్ష 2024 ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నిన్న సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడలోని 25 పరీక్షా కేంద్రాల్లో రేపు మొత్తం 11,112 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈరోజు ఉదయం 9:30 నుంచి ఉదయం 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందన్నారు. 25 మంది సూపర్వైజర్లు, 25 మంది రూట్ అధికారులను నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీలతో పాటు జామర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.